హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే చెప్పుకున్నాము వీడియోలో. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం లీప్ ఇయర్ కోడింగ్ ప్రోగ్రామ్ గురించి అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ థింగ్, మనం కోడింగ్ అనేది చేసే ముందు ఈ క్వశ్చన్ అనేది అర్థం చేసుకొని దీనికి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ చెక్స్ ఇఫ్ ఏ గివెన్ ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్. సో ఇక్కడ ఏమనుంది, ప్రోగ్రామ్ అనేది రాయమంటున్నాడు. సో అది ఎలా అంటే, ఏదైతే ఇన్పుట్ అయితే ఉంటుందో, సో ఇయర్ యొక్క ఇన్పుట్ అనేది యూజర్ అంటే వాడు ఇస్తాడు. ఆ ఇచ్చిన ఇన్పుట్ అనేది అది లీప్ ఇయరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ ఇక్కడ మనకి ఒక ఫార్ములా కూడా ఇచ్చాడు. సో ఇది చాలా సింపుల్ ట్రిక్ ఉంటుంది ఇందులో. సో పెద్ద లెంతీ ప్రోగ్రామ్ కూడా ఏమి ఉండదు. సో చాలా సింపుల్ ఉంటుంది. మన ఫార్ములా చూసుకున్నట్లయితే, ఆ లీప్ ఇయర్ ఈజ్ ఏ డివిజిబుల్ బై 4 బట్ నాట్ బై 100 అన్లెస్ ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 400. దీనికి మనం స్టెప్ బై స్టెప్ ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ అ గివెన్ ఇయర్ అని ఉంది చూడండి. సో అంటే మనం దీని అర్థం ఏంటి అంటే, మీరు ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ అయితే రాసేద్దాం. మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. యూజర్ ఇచ్చిన ఇయర్ అనేది డివిజిబుల్ బై 4 అండ్ నాట్ డివిజిబుల్ బై 100. సో లీప్ ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, కానీ 4 తోటి అయినప్పుడు 100తో డివిజిబుల్ అవ్వద్దు. సో అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది చెక్ చేయాలి, 4తో డివిజిబుల్ అవుతుందా, ఓకే, అదే ఇయర్ అనేది 100 తోటి కూడా అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో ఒకవేళ అయితే మాత్రం అది లీప్ ఇయర్ అవ్వదు. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, కండిషనల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే ఇఫ్ కండిషన్స్ అనేది యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఒకవేళ ఈ రెండు కాకుండా మనకి ఇంకోటి కూడా ఉంది. సో దీన్ని సాటిస్ఫై చేసినా సరిపోతుంది. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది డివిజిబుల్ బై 400 అయినా మనకి అది లీప్ ఇయర్ కిందకి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం సెకండ్ స్టెప్ మనం గమనించింది ఏంటంటే, ఇక్కడ మనం కండిషన్స్ అనేవి వాడుతున్నాం. అంటే ఇఫ్ కండిషన్ అనేది మనం వాడాలా. ఓకేనా? ఇఫ్ కండిషన్స్ అనే వాడినాం. అండ్ ఇక్కడ మనం థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే, సో మనం చెక్ చేసిన తర్వాత ఆ ఇన్పుట్ అనేది ఒక మంచి స్ట్రక్చర్లో యూజర్కి అనేది మనం డిస్ప్లే చేయాలి. సో అది అవుట్పుట్, అదైతే కామన్ ఇక. సో ఈ 3 స్టెప్స్ తోటి మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఓకేనా? కోడ్ అనేది రాయొచ్చు. చాలా సింపుల్. సో ఫస్ట్ ఏంది, మనకి ఇన్పుట్ తీసుకోవడం. ఈ 3 స్టెప్స్ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ యొక్క క్వశ్చన్ అనేది రాశాను. ఇక్కడ మనం అందులో ఉన్న మన ఫస్ట్ స్టెప్ ఏంటిది, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి. యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు, మనం దేంట్లో తీసుకోవాలి, అది నంబర్లో తీసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? ఇక్కడ ఇంటీజర్లో మనం తీసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటిది, మనం చేయాల్సింది ఇఫ్ కండిషన్ అనేది తీసుకోవాలి. ఇఫ్ కండిషన్ అనేది తీసుకొని అవి సాటిస్ఫై అవుతున్నాయో చెక్ చేయాలి. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకున్నాను. తీసుకొని నేను యూజర్ యొక్క ఇన్పుట్ అనేది డివిజిబుల్ బై 4 చేసి, అంటే మాడ్యూల్ బై 4 చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. సో మనం మాడ్యూల్ అనేది యూజ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చినప్పుడే అది సాటిస్ఫై అన్నట్టు ఏదైనా సరే. ఒకవేళ మీరు డివైడ్ పెడితే సో అది 1 అనేది వస్తుంది. ఒకవేళ మాడ్యూల్ పెడితే 0 అని వస్తుంది. సో ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, డివిజన్ చేసేటప్పుడు వచ్చే ఆన్సర్ వచ్చేసి మనకి కోషియంట్, మాడ్యూల్ యూజ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ అనేది మనకి అది రిమైండర్. సో ఇక్కడ మనం రిమైండర్ ని కన్సిడర్ చేసి తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, యూజర్ డివిజిబుల్ బై 4 ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే రిమైండర్ 0 వచ్చినప్పుడు, అండ్ అంతేకాకుండా యూజర్ యొక్క ఇన్పుట్ అనేది డివిజిబుల్ బై 100 అయ్యి అది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. అండ్ అంతేకాకుండా ఇంకో కండిషన్ కూడా ఉంది మనకి, అది సాటిస్ఫై చేసినా సరిపోతుంది. ఆర్ యూజర్ యొక్క ఇన్పుట్ అనేది డివిజిబుల్ బై 400 చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే, అలా వచ్చినా సరే అది లీప్ ఇయర్ కిందకి వస్తుంది మనకి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఒకవేళ సాటిస్ఫై అవుతుందో లేదో ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత ఒకవేళ సాటిస్ఫై అయితే లోపలికి వస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం యూజర్ ఇన్పుట్ అనేది లీప్ ఇయర్ అన్నట్టు. యూజర్ ఇన్పుట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అంటే యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చిండో అది వచ్చి దాని పక్కన ఈజ్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అన్నప్పుడు అది మనం ఏం ప్రింట్ చేస్తాం, ఎల్స్ ప్రింట్ చేసేయాలి సింపుల్గా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా? సో ఇది మనం రన్ చేసే ముందు ఇక్కడ మనం ఒక ఎంటర్ ఇన్పుట్ అనేది ఏదైనా తీసుకుందాం. సో మనకి ఈజీగా ఇన్పుట్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను తీసుకున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం.
ఇక్కడ రన్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ ఇయర్ అని అడుగుతుంది. రీసెంట్ టైంలో జరిగిన మనకు లీప్ ఇయర్ ఏది 2024 అయితే ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో మనం ఇంకోసారి రన్ చేద్దాం. ఇది కరెక్ట్ వర్క్ అవుతుందో లేదో ఇంకోసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు 2025 చూద్దాం. 2025 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. అండ్ 26 చూద్దాం. 2026 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని వచ్చింది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనకు లీప్ ఇయర్ ఏది ఉంటుంది, 2024 అయింది కాబట్టి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి 2028 ఉంటుంది ఆబ్వియస్లీ. ఇక్కడ మనం 2028 కూడా ఇద్దాం ఇన్పుట్ మళ్ళీ రన్ చేసి. సో ఫస్ట్ థింగ్ మనం ఇది క్లియర్ చేసేద్దాం. ఇక్కడ మనం మళ్ళీ రన్ చేసి 2028 అనేది ఇద్దాం. 28 అనేది ఇచ్చి ఎంటర్ కొడితే 2028 ఈజ్ ఏ లీప్ ఇయర్. అంటే మనకి 2024 లీప్ ఇయర్ వచ్చింది, తర్వాత 4 ఇయర్స్ తర్వాత 2028 లీప్ ఇయర్ అనేది వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.